వెళ్దాం పిల్లరా, ప్రార్థన చేసుకుందామండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి నుండి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలుపుకుంటున్నాం మా దేవ. ఇదిగో తండ్రి, గడిచిన దినములన్నీ కూడా తండ్రి మీ రెక్కల చాటున చల్లగా మమ్మల్ని సురక్షితముగా ఉంచి దేవా, ఉంచిన ఈ జీవితాన్ని మా కొరకు కాదు కానీ తండ్రి నాయన మీ కొరకే జీవించాలని, మీ కొరకు ఆలోచింపజేయాలని, మీ కొరకు తెలపాలని, మీ కొరకు వినాలని, మీ కొరకు తెలుసుకొని మా హృదయాలు మీకు సమర్పించుకొని ఎందుకు ఈ లోకంలో పుట్టామన్న సంగతికి మాత్రమే నిలిచి ఉన్న మన సత్యాన్ని మా మనసులో నిలపండి కన్నా తండ్రి. చెప్పుతున్న ప్రతి మాట నాదిగా, నా సొంత మాటగా ఏమాత్రం వర్ణించి చెప్పక నాయన, మీ మాటని భావించి మీ మాటగానే తెలిపి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తండ్రి యథార్థ పరులు కనపరుచుకుంటూ మీ నామాన్ని గొప్ప చేసే మనసు మాలో నింపండి కన్న తండ్రి. వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసు అనుగ్రహించి మీ వాక్యానికి విధేయులై తండ్రి భయంతోనూ భక్తితోనూ విధేయతతో తండ్రి నేర్చుకొని మా జీవితాంతము వారి జీవితాంతం కూడా నాయన మీ కొరకు సజీవ యాగముగా మీరు కట్టించిన ఈ దేహంలో ఎవరు నివసించాలో, ఎలా నివసించాలో, నీ వాసం ఎట్టిదైన తండ్రి అటు సంగతులు మాకు అందరితో మాట్లాడి నేర్పించమని కోరుకుంటూ మాకు తోడు నీడ కాపుదల ఉంచి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి వాక్యంలో నిండుగా మీకు మహిమ తెచ్చుకునే విధముగా మా కుటుంబాలకు దీవెనకరంగా నడిపించమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో మీ పాదసన్నిధిలో పెడుచు అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి పరమందున్న దేవునికి మరలా కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలుపుకుంటున్నాం. ప్రియులారా, పిల్లల్ని కాస్త గలాటి చేయకుండా చూసుకోండి ప్రియమైన దేవుని వారలారా. సంఘ పెద్దలు కావచ్చు, ఎందుకంటే వాళ్ళు బీటాలు అల్లరి చేస్తూ ఉంటే మనకి ఇక్కడ డిస్టర్బెంట్ అవుతుంది కనుక ఏం చెప్పాలో ఒక్కోసారి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేసేటప్పుడు గబుక్కుని అరిచేస్తే వాళ్ళని చూడాల్సి వస్తుంది కనుక మన మైండ్ అన్నది అటు వెళ్ళిపోతుంటుంది. అవునా కదమ్మా? అందుకు సంఘ పెద్దలు సహకరించాలి. మంచిది ప్రియమైన దేవుని వారలా, ఈరోజు మనము ఏం మాట్లాడుకుందామంటే మన జీవితాల్లో లేక మనము కట్టుకున్న మన నివాసాలు ఏవి, లేక దేవుని నివాసాలు ఏవి, లేదా దేవుడు కట్టుకున్న ఈ ఇంటిలో మనముంటున్నామా, దేవుడు ఉంటున్నాడా, లేదా సర్వమును కలిగించిన సర్వేశ్వరునికి స్థలం ఎక్కడ అన్న కొద్ది మాటలు మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. సర్వమును కలిగించిన సర్వేశ్వరునికి స్థలము ఎక్కడ అనగానే మీకు అందరికీ ఒకటి జ్ఞాపకం రావచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఆయనకు స్థలము లేదు కదా, సత్రములో ఆయనకు స్థలము లేనందున పశువుల పాకలో లేక పశువుల తొట్టిలో ఆయన పరుని పెట్టాడు కనుక అని మీకు మైండ్ అటు వెళ్ళిపోవచ్చు కొంతమందికి. ఓకే, అలా ఉన్నా కూడా ఓకే. అయినా మనము దేవుడు మనకు ఏ తావు చూపిస్తాడో, మనతో ఏ మాట మాట్లాడతాడో, పరిశుద్ధాత్మ మనలో ఉంచి మనకి ఎందరికైతే మన హృదయాలను తాకేటట్లు మన జీవితంలో చెడుని విడిచిపెట్టి మంచిని హత్తుకొని యథార్థంగా పరిశుద్ధులుగా ఉండుటకు మనకు ఏ తావు చూపిస్తాడో పరమందున్న దేవుడు. చూద్దాం, వాక్యంలోనికి వెళ్దామా? మంచిది ప్రేమైన దేవుని వారా, వాక్యంలోనికి వెళ్దాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 14 నుంచి కూడా ఓదండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఎక్కడ అంటుండమ్మా? ఎక్కడ ఎలా ఉండాలంటానమ్మా? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ఉండవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను అంటున్నాడు. అంటే జీవము గల దేవుని సంఘం, మనకు తెలుసు కదా సంఘం అంటే ఏమి. కూర్చున్న మనమంతా సంఘంలో ఉన్నాం. ఏ సంఘంలో? జీవము గల దేవుని సంఘములో. జీవము గల దేవుని సంఘములో మరు జనులు ఎలాగున్నారో
అది నీకు తెలియవలనని రాస్తున్నాడంట. ఎవరు? తిమోతి గారు ఆయన ప్రియ కుమారుడికి, ఆత్మీయ కుమారుడికి. ఏమని? జనులు ఎలాగున్నారో, సంఘంలో ఉన్నారు కరెక్టే, కానీ ఎలా ఉన్నారు వాళ్ళు? జనులు ఉన్నారు కదా, లేక మనం ఉన్నాం కదమ్మా, మనం అంత పరిశుద్ధులుగానే ఉన్నామా, యథార్థులుగానే ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా, అనీతిమంతులుగా ఉన్నామా, దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా, దేవునికి ఇష్టం లేని వారిగా ఉన్నామా, కేవలం సజీవులుగా ఉన్నంత మాత్రాన దేవునికి ఇష్టమైన వారమా, లేదా చనిపోయిన వాళ్ళంత పాపాత్ములు, బ్రతికున్న మనమంత పవిత్రులని మన గురించి దేవుడు కనిపెట్టి నువ్వు ఉంటే నాకు పనికొస్తావని ఉంచాడా? ఎలా ఉంచాడు? లేకుంటే నిలిచిన మనమంతా ఎవరు? సంఘంలో ఉన్నాం కదా, దేవుని సంఘంలో మనం ఉన్నాం కదా. దేవుని సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో ఉన్న మనమంతా ఎలా ఉన్నామంటున్నాడు ఆయన. పరిశుద్ధతకి, యథార్థతకి, పవిత్రతకి, నిర్దోషానికి, నిష్కళంకత్వానికి, దీనికి అంత మనకు అనుగుణంగా ఉన్నామా, లేకుంటే వీటికి వ్యతిరేకంగా కూడా జీవిస్తున్నామా? జీవము గల దేవుని సంఘంలో. ఏమా? జీవము గల దేవుని సంఘంలో దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టానుసారంగా, దేవుడు మెచ్చుకునేటట్లు, దేవుడు ఇష్టపడేటట్లు, ఆయన కోరుకున్న ప్రియ కుమారులకలా లేక అలా మనం ఉన్నామా? మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనము నిలిచున్నామా? ఎక్కడ? దేవుని సంఘంలో. ఎలాగున్నామని ఆయన అంటున్నాడు చూడండి. మరలా ఉన్న మాట 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. జనులు ఎలా ప్రవర్తింపాలో అది నీకు తెలియాలి. జనులు ఎలా ప్రవర్తించాలి? సంఘంలో ఉన్నంత మాత్రాన, వచ్చినంత మాత్రాన, సంఘం అని పేరు చెప్పుకున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతామా? ఎంత మాత్రము కాదు కదా. బాప్తిసం తీసుకున్నామంటే టికెట్ తీసుకొని జోబులో పెట్టుకొని బస్సులో కూర్చున్నామన్న మాట తప్ప మరొకటి లేదు బాప్తిసానికి అర్థం, అంతే కదా. మరి మన ప్రవర్తన, మన పరిశుద్ధత, మన యథార్థత, దేవుడే సర్వాధికారి అయిన దేవుడు, సర్వమును కలిగించిన దేవుడు, లేక నేను కట్టుకున్న ఆ దేహం అనే ఆ గుడిలో లేక ఆ ఇంటిలో ఇక్కడ పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, యథార్థత ఉంది. ఆ ఇంటిలో అయితే లేక నేను కట్టుకున్న ఆ దేహంలో నేనైతే ఖచ్చితంగా నివసింపగలను, అంత పరిశుద్ధత ఆ దేహంలో ఉంది అని దేవుడు అనుకుంటున్నాడు మనల్ని చూసి. సర్వమును నోటి ద్వారా కలిగించాడు కదా, కానీ తన చేతులతో స్వహస్తాలతో చేసుకున్నట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం చెబుతుంది. అవునా కాదమ్మా? తన చేతులతో చేసుకున్న ఈ దేహంలో నేనుండాలనుకుంటున్నాడు దేవుడు, కానీ ప్రవర్తన చూస్తుంటే బాగోలేదన్నట్టుగా దేవునికి కనిపిస్తుంది. ప్రవర్తన బాగోలేదన్నట్టు కనిపిస్తుంది. మరి ఎక్కడా? బేట ఎక్కడా కాదు, బేట విదిలేద్దామండి. బేట ఎన్నెన్నో ఉన్నాయి, వాటి గురించి మనకు అనవసరం. బేట గురించి మాట్లాడడం మన సమయం చాలదు, మన ఆయుష్కాలం కూడా మనకు చాలదు. కానీ జీవము గల దేవుని సంఘంలో మన ప్రవర్తన ఎలా ఉంది? పరిశుద్ధతకి, పవిత్రతకి, యథార్థతకి, నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి దేవుడు చూపించిన మార్గంలో మనం సజీవులుగా ఉన్నామా? ఉన్నంత మాత్రాన లేక ఇందులోనే మృతులైపోయామా? ఎలా ఉన్నాం మనం? మన జీవితంలో ఎలాగున్నాం? ఇంకా ముందుకెళ్దామండమ్మా, ఇంకా ముందుకెళ్దామా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అంట. జీవము గల దేవుని సంఘంలో ఉన్న మనమంతా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, జీవము గల దేవుని సంఘంలో నిలిచిన మనమంతా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. పరిశుద్ధులు యాజకులుగా, పరిశుద్ధత కోరుచున్నాడు దేవుడు. ఎక్కడ చూడండి, పరిశుద్ధత నాకు కావాలి. కట్టాడు, దేహాన్ని అయితే నిర్మించాడు. తల్లి గర్భంలో కావచ్చు, మంటితో కావచ్చు,
ఆదాము మంటితో చేస్తుంటే ఆదాము నుంచి మిగతా వాళ్ళంతా భూప్రపంచం మీద ఉన్న వాళ్ళంతా తల్లి గర్భము ద్వారా నిర్మితమై మనమంతా భూమి మీద పడుచున్నాం కదా, భూమి మీద నివసిస్తున్నాం కదా. అయినా ఇందులో దేవుడు ఉన్నాడా, ఉంటున్నాడా, ఉండేటట్లుగా మన దేహాలను మనం ఉంచుకున్నామా? పరిశుద్ధ యాజకులు కావాలంటున్నాడు ఆయన, పరిశుద్ధత కావాలంటున్నాడు ఆయన, యథార్థత కావాలంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? యథార్థత నాకు కావాలి కదా. అంటే ఆయన ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన బయలర్పించుటకు పరిశుద్ధులుగా, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. మన దేహంతో అర్పించడానికి ఎప్పుడు నచ్చదు, మన దేహంతో చేసే పని ఆయనకు నచ్చదు. అంటే కట్టుకున్నాడు, అందులో ఉన్నాడా? ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం మనం చాలామంది. ఇల్లు కట్టుకుంటాం కదా, 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు సంపాదన చేసి ఏదో ఒక రకంగా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఫౌండేషన్ మంచిగా ఉండాలి, గదులు బాగా నిర్మించుకోవాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్ ఇక్కడ ఉండాలి, ఆలు ఇలా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, ఏ కలర్ ఎక్కడ ఉండాలని మన సొంత చేతులతో మన ఇష్టానుసారంగా మనం మన ఇంటిని నిర్మించుకుంటాము. అందులో ఉంటామా? అది గ్యారంటీ లేదు. కొందరు అంటూ ఉంటాము, టక్కన వెళ్ళిపోయినారు కొంతమంది. ఆ ఇల్లు నిర్మితమయ్యి ఇంకా 1 నెల 2 నెలల్లో అందులో ఓపెనింగ్ చేసుకొని ఉందామనుకునే లోపే వెళ్ళిపోయాడు ఆయన అంటాము. కట్టింది ఆయన, వెళ్ళిపోయాడు, అందులో మాత్రము నివసింపలేదు. దేవుని పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఈరోజు. తెలుసా మనకి? దేవుని పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఎందుకంటే కట్టాడు మన దేహాల్ని, నిర్మిస్తున్నాడు ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని ఉచితంగా డబ్బు పెట్టి మనం ఏం కొనట్లేదు. ఆయుష్కాలాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, లేదా మనకి వెళ్ళి వచ్చే ఈ ఊపిరిని కానీ ఏమైనా డబ్బు పెట్టి కొంటున్నామా? ఉచితమే. సూర్యుడు ఉచితమే, చంద్రుడు ఉచితమే, భూమి ఉచితమే. నేలలో అలా వేస్తున్న విత్తనం అంతే, నీళ్లు పెడుతున్నాం, అది దేవుడిచ్చింది, అది ఉచితంగా వస్తుంది మనకి. అన్నీ ఉచితంగా తీసుకుంటున్నాము, కానీ ఆయన నిర్మించుకున్న ఆయన దేహంలో మాత్రం ఆయన ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఇందులో కల్మషం నిండిపోయింది, కపటం నిండిపోయింది, పరిశుద్ధత కరువైపోయింది. వెతుకుచున్నాడు, తట్టుచున్నాడు. ఏది నా మందిరం ఏది? నేను కట్టుకున్నాను కదా, కష్టపడ్డాను కదా, నిర్మించాను కదా, ఆయుష్కాలం ఇచ్చాను కదా, ఆరోగ్యం ఇచ్చాను కదా, పోషిస్తున్నాను కదా, అందులో పరిశుద్ధత ఉందా? నేను వెళ్ళాలి, అందులో నివసింపజేయాలి, నేను సంతోషించాలి, నా కుమార్తె ద్వారా నా కుమారుని సంతోషించాలి. నేను ఆ మందిరం ఏది, ఆ కట్టడ ఏది? నేను కట్టుకున్నాను కదా, ప్రయాసపడుతుంటే కనిపించడం లేదండి దేవునికి. పరిశుద్ధత ఏది? పవిత్రత ఏది? నిష్కళంగా ఉన్న వాళ్ళు ఏరి? యథార్థ పరులు ఏరి? వెతుకుచున్నా దొరకట్లేదు మనుషులు. పరిశుద్ధ యాజకులు దొరకట్లేదు, పవిత్రత దొరకట్లేదు దేవునికి. అందుకే హృదయం అనే తలుపున్నద్ద నిలుచుండి ఏం చేస్తున్నాడు ఆయన? తట్టుచున్నాడు. అయ్యా, నేనే కదా నిర్మించింది, నేనే కదా బిడ్డ నేను కన్నది, నేనే కదా నీకు ఆయుష్కాలను ఇచ్చేది. నాయన ఆ దేహం నాది కదా, నువ్వు కట్టుకున్నది కాదు కదరా. నీ తల్లిదండ్రులు కలిసినంత మాత్రాన, వాళ్ళ ద్వారా నీ బయటకు వచ్చినంత మాత్రాన ఒక చెయ్యి చేయగలరా, ఒక కన్ను చేయగలరా, ఒక కాలు చేయగలరా, నీకు ఆయుష్కాలం ఇవ్వగలరా? నేను కదరా నాయన నీకు అన్ని ఇచ్చాను. మరి నేనుండడానికి నివాసం ఏది బిడ్డ అంటున్నాడు ఆయన. నేనుండడానికి నివాసం ఏది? అన్నీ ఉచితంగా ఇచ్చాను కదా. ఉచితమైన ఇచ్చిన నేను నీలో పరిశుద్ధత కోరుకుంటున్నాను, నన్ను నిష్ప చేసుకుంటున్నావని అడుగుతున్నాడు ఆయన. ఆయనేమో బేటున్నాడు, కట్టిందేమో ఆయనే. మరి మనం కట్టుకోలేదు, ఆయన బేటు పెట్టేశాం. నాయన నువ్వు అవతలుండు, ఎందుకంటే మా జీవితాలు మాకే ఇష్టానుసారంగా ఉండాలి. నువ్వు వచ్చావనుకో, నువ్వు పరిశుద్ధత కోరుతావు, యథార్థత కోరుతావు, మంచిని కోరుతావు, నీతిని కోరుతావు. అదా మాలో నివసింపదు అని మనం అంటున్నాం. మన మాట ఏమమ్మా? బేటికెళ్తే అబద్ధము, బేటికెళ్తే మోసము, బేటికెళ్తే మోహము, బేటికెళ్తే యామోహము, బేటికెళ్తే అత్యాశ. వీటిని అన్నిటిని పెట్టుకొని రా ప్రభువా అంటే వస్తాడు ఆయన. ఇవి నాకు సంబంధం లేదంటాడు ఆయన. ఇవి నాకు సంబంధం లేదు, నాకు కావాలి పరిశుద్ధత, యథార్థత, నీతి, న్యాయం, ధర్మం. పరిశుద్ధమైన మీరు యాజకులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా ఉంటేనే తప్ప నేను మీలోనికి రాను అంటున్నాడు ఆయన. కొంచెం కిందికి వదండి, అలాగే కిందికి వదండి. ఇంకొక వచనం, యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన ఏమన్నాడు ఆయన? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నాడు. కానీ కట్టబడుచున్నామా? ప్రశ్న. ఆయన అన్నాడు కట్టబడుచున్నారు అంటున్నాడు, కరెక్టే. మనం కట్టబడుచున్నామా?
దేవుడు అంటున్నాడు పరిశుద్ధంగా ఉండండి అని కట్టుచున్నాడు ఆయన. మనం అలా కట్టబడుచున్నామా? ఇప్పుడు గోడ కట్టాలంటే రాళ్ళు కావాలి కదమ్మా. ఒక మంచి రాయి కావాలి, మూల రాయి. తర్వాత లైన్గా పెట్టుకోవడానికి రాళ్ళు కావాలి. ఏమ్మా, సందులో ఏ రాయి కూర్చోవాలి, ఎక్కడ ఏ రాయి కూర్చోవాలి, జేడు తొక్కాలంటే ఏ రాయి కూర్చోవాలి మనం పెడతాం కదా. అలాంటి రాళ్ళగా మనం ఏమైనా పని చేస్తున్నామా? దేవునికి సజీవమైన రాళ్ళు కావాలని వెతుకుచున్నాడు ఆయన. ఎలా ఉండడానికమ్మా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచుండాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా, దేహము సంబంధమైన మందిరము కాదు. మనము కట్టుకున్నాం చూశారా? ఈ గోడ, ఈ నిర్మాణము, ఈ రూపం అంతా ఇది మనము కట్టుకున్నది. ఇందులో ఆయన ఉంటాడా? ఇది మనము కట్టుకున్నది. నువ్వు ఎక్కడైనా కట్టవచ్చు, ఇంకో చోటైనా కట్టవచ్చు. ఇది మనము కట్టుకున్నది. మనము ఆయనను ఆరాధించే స్థలం మాత్రమే, స్తుతించే స్థలం మాత్రమే, లేదా తెలుసుకునే స్థలం మాత్రమే. మరి ఆయన కట్టుకున్న మందిరం ఏది? ఈ దేహము. ఏమా, ఆయన కట్టుకున్న మందిరం ఈ దేహము. ఇందులో మాత్రం ఉండలేం, కానీ ఇక్కడ మాత్రం నీ ఉండు ప్రభువా. 1 గంట నీ ఉండు, లేదా 2 గంటలు నీ ఉండు. బీగం వేసేసి తాళం వేసేసి మేము వెళ్ళిపోయి మా ఇష్టానుసారంగా జీవిస్తాము. మా హృదయం మాత్రము నిన్ను ఉంచుకునేదంత పవిత్రత మాలో లేదనుచున్నాం మనం. ఏమన్నాడు ఆయన? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అంటున్నాడు. కానీ ఏది ఆ మందిరము అన్నంత మాత్రం మనం కట్టబడుచున్నామా? కట్టబడాలంటే అందులో యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, నిష్కళంక తత్వం ఉండాలి మనలో. అలా ఉంటే తప్ప దేవుడన్న ఆయన మనలో పవిత్రంగా నివసింపజేయుడు. అలా మనం ఉన్నామా? అలా కట్టబడుచున్నామా? లేక అలా సజీవంగా మన దేహాలు అర్పించుకుంటున్నామా? ఆయన పని కొరకే ప్రయాసపడుతున్నామా? ఆయన పని నిమిత్తమే మనం సమయాన్ని కనిపెట్టుచు, లేకుండా సమయాన్ని గడుపుచున్నామా? లేదు కదా. నిజంగా ప్రపంచం అంతా ఏమంటుందో తెలుసా? ప్రపంచం అంటే ఏమవుతుందంటే, దేశం మొత్తం లేదా ప్రపంచం మొత్తం ఎన్ని కోట్లంట? 800 కోట్ల ఎన్నో అంటారు కదా. మొత్తం ప్రపంచం లెక్క 800 కోట్ల మంది ఏమంటారు. అందులో సగం క్రైస్తవులు ఉన్నారా? సగం క్రైస్తవులు ఉన్నారు కదా. ఉన్నారమ్మా? 4 కోట్లకు పైగా, 400 కోట్లకు పైగానో క్రైస్తవులు ఉన్నారంటారు సార్ అంటారు కదా. అంటే 8 కోట్లు అనుకుందాం అనుకోండి. సపోజ్ 800 కోట్లు అనుకుందాం అనుకోండి. 800 కోట్లలో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అవునా? అంత అనుకుందాం ఉదాహరణకి. అంటే మిగతా 400 కోట్ల మంది మాత్రమే ఉన్నారు అక్కడ. మిగిలిన వాళ్ళు నిజ దేవుడు తెలియని వాళ్ళు ఇంత ఉందాం అనుకోండి. ఈ 4,000 కోట్ల మంది లేకుంటే 400 కోట్ల మంది వెళ్ళి ఆ 400 కోట్ల మందికి చెప్తే వింటారా వినరా? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా. సపోజ్ నేను ఒక్కడ మాట్లాడుతూ ఉంటే ఇంతమంది మీరు కూర్చున్నారు. ఏం మాట్లాడుచున్నాడో, ఏం మాట్లాడట్లేదో, ఎలా మాట్లాడుచున్నాడో, దేని సందర్భాన్ని మాట్లాడుచున్నాడో, ఏం వర్ణించి మాట్లాడుతూ మీరు గ్రహిస్తున్నారా లేదా? అంటే ఒక్క మనిషి ఇంతమందికి చెప్పుచున్నప్పుడు ఈ 4 కోట్ల మంది లేకుంటే 400 కోట్ల మంది వెళ్ళి 400 కోట్ల మంది చెబుతున్నారా? లేదు. చెబుతున్నారా? మరి ఏది? పేరుకి క్రైస్తవులే, మనమంతా క్రైస్తవులేనా? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తులోనికి ఎంచబడతారు. మరి మిగిలిన వాళ్ళేమో ఇంకా కోట్ల మందే ఉన్నారు. మన ఇంట్లో మనం బాప్తిసం తీసుకుని ఉంటే మాత్రం పరలోకం వెళ్తామని మీరు అనుకుంటున్నారా? అలా అనుకున్న ఒకవేళ పరిశుద్ధత మీలో ఉంటే వెళ్ళొచ్చేమో, దేవునికి తెలుసు. అలా అనుకుంటే మంచిదే. ఒకవేళ పరిశుద్ధత యథార్థత ఉంటే పరలోకం వెళ్ళొచ్చేమో, దేవుని చిత్తం. కానీ కోత అయితే విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉంది అంటున్నాడు. మరి ఆ మాట ఎవరికి అప్పచెప్పేద్దాము? ఆ మాట ప్రభు మేము పరిశుద్ధంగా ఉండి మాత్రం పరలోకం వెళ్ళేస్తాము అని మనం అన్నాం అనుకోండి. ఇదిగో నాయన కోతం విస్తారంగా ఉంది, లేకుంటే ఇంకా 4 కోట్ల 40 కోట్ల లేకుంటే 400 కోట్ల మంది ఇంకా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు చెప్తారని అడుగుతున్నాడు. మరి ఆ మాట ఏం చేద్దాము? ఇది నాకు వద్దు ప్రభువా, ఇక్కడ పరిశుద్ధత తీసుకొని నేను మాత్రమే ఉండిపోతా. ఆ 4 కోట్ల మందో 40 కోట్ల మందో నాకు ఎందుకు అనుకుంటామా? మరి కోతం విస్తారంగా ఉంది అంటున్నాడు ఆయన. మరి ఎవరు పోయాలి దాన్ని వెళ్ళి? పరిశుద్ధత అనుకున్న మనమే కదా, పరిశుద్ధులుగా కడబడి మనమే కదా. అందుకే అన్నాడు ఆయన, పరిశుద్ధతే కరువు అయిపోయింది ఆయనకి. నేను పరిశుద్ధుల పట్ల నివసింపజేయాలనుకుంటున్నా, చూసారా? ఆ పరిశుద్ధతే లేదు అంటున్నాడు ఆయన. ఆ పరిశుద్ధత ఉంటే, ఆ పవిత్రత ఉంటే, నిజంగా మీరు నన్నే మీలో జీవింపజేసుకుని ఉంటే
నివసింపజేసుకుని ఉంటే నా గురించి వెళ్ళి చెప్పేవాళ్ళు, నా గురించి వెళ్ళి తెలిపేవాళ్ళు, నేనంటే ఏంటో వాళ్ళు కనపరిచేవాళ్ళని వేడుకుంటున్నాడు ఆయన. మామూలు విషయం కాదు అది. మీరు ఒకవేళ ఒక వచనం కదా, 2 అధ్యాయాలు కదా, లేకుంటే 2 మాటలు కదా, 2 లైన్లు కదా అనుకోవచ్చు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారని. ఏమండి, ఇదంతా తెలుసుకున్న మనమంతా మన మీద పడుతుంది. ఇది బైబిల్ పట్టుకున్న మన మీద పడుతుంది బాధ్యత. బైబిల్ పట్టుకుంటున్నాము, బాప్తిజం తీసుకుంటున్నాం అంటే ఒక్క మనిషి ఇంకొక మనిషిని రక్షించడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే నీ ధరించుకున్నది, మనం ధరించుకున్నది పరిశుద్ధత, పవిత్రత. అందుకే ఆయన బాధపడుచున్నాడు. ఆ రాళ్ళేవి, ఆ కట్టడ ఏది, ఆ పరిశుద్ధత ఏది, నేను కట్టుకున్న నా మందిరములో నేనే ఉండలేకపోతున్నానన్న బాధ ఆయనది. ఏమా ఆయన బాధపడుచున్నాడు. చూడండి, ఇంకో కొంచెం ముందుకెళ్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. ఇక్కడ బాగా వినండి మాట. ప్రతి కట్టడ అంటే బాప్తిజం తీసుకుని మనం వస్తాం కదమ్మా, అదొక రాయి అనుకుందాం. దేవుని దృష్టిలో అది రాయే, లేక మన దృష్టిలో కూడా ఆత్మీయంగా ఆలోచన చేస్తే రాయే, లేకుంటే ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనము ఆత్మీయంగా శరీరాన్ని విడిచిపెట్టేసి, లేకుంటే శరీర కోరికలు విడిచిపెట్టేసి, కడగబడి పాపం అనే దాన్ని విడిచిపెట్టి పవిత్రతకు అద్దుకునే వచ్చేదంత మనము పరిశుద్ధులము అంటే ఇక్కడ దాన్ని ఏమన్నాడంటే ప్రభు, లేకుంటే దేవుడు, లేకుంటే గంధకర్త కదా, కట్టడానికి వచ్చిన రాయి. మరలా వదన్నమాట. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి. మనం వస్తున్నాం కదా, ప్రతి కట్టడంట మనం ఒక రాయిగా వచ్చి అది ఎలా ఉండాలంటే అమర్చబడాలి పరిశుద్ధులతో. పరిశుద్ధతకి, బైబిల్లో ఉన్న భక్తులకి అమర్చబడాలి, ఇలా అతుక్కుపోవాలంటున్నాడు ఆయన. అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఏమవుటకంట వచ్చిందమ్మా? దేవుని మందిరములోనికి, లేక దేవుని విశ్వాసానికి, దేవుని కట్టడకు, దేవుని పరిశుద్ధతకు వచ్చిన మనమంతా అమర్చబడడానికి. కిందికి వదన్నమాట. అలాగే మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. దేవునికి ఎలా ఉండాలంట? మనము ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై. మనమంతా వచ్చాం చూశారా, కడగబడిన రోజు వచ్చాం కదా, మనమంతా ఎలా ఉండాలి? దేవుని ఆలయమై కట్టబడాలంటే దేవుడు నాలో నివసించాలి, ఆ పవిత్రత, పరిశుద్ధత నాలో నేను చూపించాలి. అలా వచ్చిన వాళ్ళే సజీవమైన రాళ్ళు. అలా వచ్చిన వారి పట్లే దేవుడు నివసిస్తాడంట. అలా రాలేక ఎవరో చెప్పారని, లేకుంటే టైం అయిపోయిందని బాప్తిజం తీసుకుని వచ్చామనుకోండి, అవంతా పనికిరాని శిల్పాలు అయిపోతాయి, పనికిరాని రాళ్ళగానే మిగిలిపోతాయి. చక్కగా అమర్చబడిన రాయిగా ఉండమండి. మనమంతా చక్కగా అమర్చబడాలంటే ఆత్మ సంబంధమైన బలు అర్పించేటట్లుగా సజీవమైన యాజకులుగా మనం ఉండాలి. అంటే పరిశుద్ధత మనలో సంపూర్ణమై నిలిచి ఉండాలి. యథార్థత మనలో, ఎవరి పట్ల కల్మషం లేని హృదయం మనలో ఉండాలి. ద్వేషం ఉండకూడదు, దోషం ఉండకూడదు, నింద ఉండకూడదు, అపనింద ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు. ఇవన్నీ ఉండకుండా ఉంటేనే పరిశుద్ధతకి మనము నాంది పలికిన వారం అవుతాము తప్ప, ఇవన్నీలో లేక కొన్నైనా మనలో ఉంటే పరిశుద్ధతకు మనము అర్హులమే అసలు కాదు. అర్హులమే కానప్పుడు రాయి ఎక్కడవుతామండి? దేవుని మందిరంలో మనము అర్హులమే కానప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి దేవుడేమో చక్కగా అమర్చాలి, దేవుని మందిరంలో చేర్చాలి, దేవుని సంఘంలో చేర్చాలని ప్రయాసపడ్డాడు. ఎవరి ద్వారా ఒకరి ద్వారా వాక్యం విన్నావు, బాప్తిసం ద్వారా వచ్చావు, కానీ కట్టబడే లోపే సైడ్కి వెళ్ళిపోతున్నావు, అమర్చబడే లోపే సైడ్కి వెళ్ళిపోతున్నావు. అంటే ఏంటి? దేవుడని తెలుసుకున్న తర్వాత వస్తావు, తర్వాత ఏదో ఒకటి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. ఇలా ఉన్నాయన్నమాట మన జీవితాలు. ఆయన ఏమో కట్టబడుచున్నారు అన్నాడు. మనం ప్రశ్న వేసుకుందాం, ఉన్నామా?
కట్టబడుచున్నారు అనగానే మనం అంతా కట్టబడ్డామా? ఒకవేళ మన గుండెల మీద మనం చేసుకొని చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే ఇలాగ పరలోకం వెళ్ళిపోతాం ధైర్యం మనకుందా? అమ్మో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి మన తలలో. పెద్దలు అంటారు, అడుగు వేస్తే 60 ఆలోచనలు అంట మనిషికి. ఒక్క అడుగుకి 60 ఆలోచనలా అంటే ఈ మందిరం దాటగానే 60 ఆలోచనలు వెళ్ళిపోయామనుకోండి, టక్కున వేసుకుని వస్తే వెళ్తామా పరలోకానికి? అమ్మో, ఎంత భయం ఉండాలి చూడండి పరలోకం అంటే. పరలోకం అంటే ఎంత భయం ఉండాలి. అబ్బా, ఎనీ టైం ఎనీ క్షణం ప్రతి క్షణం కూడా భయము భయము భయము, భక్తి భక్తి భక్తి, విశ్వాసం విశ్వాసం విశ్వాసం, సహనం సహనం, భక్తి. నాలో ప్రభు ఉండాలి, నాలో ప్రభు ఉండాలి. ప్రభు ఏ క్షణం చచ్చినా పర్లేదు, ఏ క్షణం చచ్చినా పర్లేదు, మీరుండే మహాలోకం నన్ను చేర్చుకునే తట్ల నా జీవితాన్ని దిద్దండి ప్రభు అని తట్లుగానే మన జీవితం జీవించాలి తప్ప ఏం కాదులే టప్పని నీవు చచ్చినా వెళ్ళలేవు, టప్పన ఆయన వచ్చినా కూడా వెళ్ళలేవు. మరి మనం కడుక్కున్నదంతా వ్యర్థమైపోతుంది కదా. పరిశుద్ధతే కరువైంది. అందుకే సర్వమును కలిగించిన సర్వేశ్వరునికి స్థలము లేకుండా అయిపోయింది. సర్వమును కలిగించాడు మాట ద్వారా, నా రూపాన్నని మనములు చేసుకున్నాడు, తన చేతితో చేసుకున్నాడు, రూపిస్తున్నాడు, కంటున్నాడు, పోషిస్తున్నాడు. అయినా పరిశుద్ధత కరువైపోయింది మనలో. పరిశుద్ధత కరువైపోయిందండి. నిజంగా ఆలోచిస్తే పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలిచాడు కదా ఆయన. మనమేమో ఉండం. ఇక్కడ మాత్రం మౌనంగా ఉంటాం, యథార్థంగానే ఉంటాం, బాగా వింటాము. బయటికి వెళ్తే మన నిజస్వరూపం ఏంటో మనకి తెలిసిపోతుంది. అందరిలో ఉన్నప్పుడు మరలా ఒకలా ఉంటాము, ఒంటరిగా ఉన్నప్పుడు అసలు స్వరూపం మరలా కనపరుస్తూ ఉంటాం. ఏమండి, ఉండమా అలాగా? అందరిలో ఉన్నప్పుడు ఎంత యథార్థంగా ఎంత భక్తిగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగ ఉంటేనే కొంచెం లేకున్నా కొంచెమైనా కూడా పరిశుద్ధతకు మనము అనుకూలపరిచినట్లు ఉంటుంది. కానీ అందరు ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు నిజ స్వరూపం మనకి తెలిసిపోతుంది. ఏమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరలా ఇంకొక అధ్యాయం తీసేద్దామండి, టైం అయిపోతుంది కనుక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా. ఇక్కడ ఏమన్నాడో మాట, మీరు భ్రష్టులు కాని యెడల అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఒకటి మనకు భయం ఉండాలి. ఏమని అంటే, ఏమైనా భ్రష్టత్వం మనలో ఉందా? ఏమైనా అంటించుకున్నామా? కడగబడ్డ మనం, పరిశుద్ధంగా ఉండాలనుకున్న మనము ఏదో అంటించుకున్నామన్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ వాక్యం చదివితే. మరలా వదండి ఆ మాట ఎంత బాగుంది చూడండి ఒకసారి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మనమే పరీక్షించుకుందామంటున్నాడు ఆయన. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. నీలో పరిశుద్ధత ఉందా? నీలో కల్మషం లేకుండా హృదయం ఉందా? నీలో ఫస్ట్ రోజున్న ఆ కడగబడిన ఆ రోజున్న ఆ యథార్థత నీలో అలాగే నివసిస్తుందా? లేదా భ్రష్టత్వాన్ని అంటించుకున్నావా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు ఆయన. నీ హృదయంలో ఉన్నది నా హృదయంలో ఉన్నది ఏ మనిషి వచ్చి మనకి చెప్పడు. ముఖ లక్షణం చూసి 4 మాటలు చెప్పొచ్చేమో, కానీ హృదయం అన్నది ఎవరికి కనపడని మహమ్మారి. అందుకే అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. భ్రష్టులయ్యారా? భ్రష్టులు కాదా? భ్రష్టత్వం ఉందా లేక యథార్థత ఉందా? పరిశుద్ధత అలాగే ఉందా లేదా పోయిందా? మిమ్మల్ని మీరే అంటే మనమే పరీక్ష చేసుకోవాలంటున్నాడు ఆయన. మనమే పరీక్ష చేసుకోవాలంట. ఇంకా అలా కిందికి పోదండి ఒకసారి. మీరే ఎరుగరా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. కడగబడిన మనమంతా, సజీవంగా వచ్చిన మనమంతా, పరిశుద్ధంగా ఉండాలని వచ్చిన మనమంతా భ్రష్టులు కాకూడదని నిరీక్షిస్తున్నాడు పౌలు గారు. భ్రష్టులుగా ఉండొద్దు, అపవిత్రత అంటించుకోవద్దు, కల్మషాన్ని తగిలించుకోవద్దు. కడగబడిన నువ్వు మరలా వెళ్ళి దొల్లొద్దు, కక్కిన వెళ్ళి మరలా దాన్నే వెళ్ళి తినద్దు. పాడేసావు ఆ రోజే, విడిచేసావు ఆ రోజే, మర్చిపో అక్కడికి. మరలా వెళ్ళి అంటించుకుంటే ఎలా? మరలా వెళ్ళి భ్రష్టత్వాన్ని నిన్ను తగిలించుకుంటానంటే ఎలా? నేను అదే నాకు కమ్మగా ఉందంటే ఎలా? అదే నాకు రుచికరంగా ఉందంటే ఎలా?
నీవు ఇలా ఇడిచిన దాన్నే, మరచిన దాన్నే, కడగబడిన దాన్నే మరలా జ్ఞాపకం చేసుకుంటానంటే ఎలా అంటున్నాడు ఆయన? అది భ్రష్టత్వము కదా, అది కుళ్ళింది కదా, దాన్ని తీసేసావు కదా, కడగబడ్డావు కదా, కక్కేసావు కదా, మరలా వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటానంటావేంటి? మరలా దాన్ని వెళ్ళి అంటే భ్రష్టత్వానికి మరలా అనుగుణంగా నువ్వు తగులుకుంటున్నావా, దగ్గరికి వెళ్తున్నావా, తగిలించుకుంటున్నావా? ఇది దేవునికి నచ్చదు కదా. ఇలా ఉంటే దేవుడు మనలో ఉంటాడా? అందుకే మీరు భ్రష్టులు కాని ఎడలా సంతోషించండి అంటున్నాడు. మీరు భ్రష్టులు కాకుండా మనమంతా భ్రష్టులు అవ్వడం దేవునికి ఇష్టమా? కడగబడిన మనమంతా భ్రష్టులుగా ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. భ్రష్టులు కాని ఎడల నేను ఆశించుచున్నాను అంటున్నాడు ఆయన. మరలా వదండి మాట ఎలా ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మనం అంతా ఎలా ఉండాలంటే దేవుని ఎదుట మేము భ్రష్టులం కాదు ప్రభువా, మేము పరిశుద్ధంగా ఉన్నాం ప్రభువా, మేము యథార్థంగా ఉన్నాం ప్రభువా. ఇదిగో మాలో ఏ లోటు నుండి దాన్ని తీసివేసి, ఎవరితో ఒక మాట వినిపి దాన్ని తీసివేసి మాలో పరిశుద్ధత నింపు, మీరు మాలో నివసింపండి. మీరు మాలో ఉంటేనే కదా మీ కుమారుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరుండే లోకానికి మేము రాగలము అన్న యథార్థత మనలో ఉండాలంట. ఏమండి? అలా ఉంటేనే దేవుడు మనం స్వీకరిస్తాడు కదా. ముగించుకుందామండి, ఇక ముగించుకుందామండి. కీర్తన గ్రంథము 93 కీర్తన, కీర్తన గ్రంథము 93 కీర్తన, కీర్తన గ్రంథము 93 అధ్యాయము, కీర్తన గ్రంథము 93 అధ్యాయము 5వ వచనం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మందిరముకు వస్తున్న మనమంతా కావచ్చు, లేకుండా దేహాలుగా ఉన్న మన దేహం అనే దేవుడు కట్టుకున్న ఈ మందిరము కావచ్చు, ఎన్నటికైనా పరిశుద్ధతయే కదా నీ మందిరమునకు అనుకూలం అంటున్నాడు ఆయన. పరిశుద్ధత లేని జీవితాలు, పవిత్రత లేని జీవితాలు ఏనాటికైనా, ఈనాటికైనా, ఈ క్షణానికి ఆయనకి ఇష్టం లేదు కదా. ఎన్నటికి పరిశుద్ధతయే కదా నీకు ఇష్టము అంటున్నాడు ఆయన. చచ్చినా, బ్రతికినా, ఇంటికాడున్నా, చర్చికి వచ్చినా, పనికెళ్ళినా, పడుకున్నా పరిశుద్ధతయే కదా నీవు కోరుకుంటున్నావు అంటున్నాడు ఆయన. మనమేమో మందిరకు వచ్చిన చేపు మాత్రం పరిశుద్ధత కనపరుచుకుంటాము, మందిరానికి వస్తేప్పుడు మాత్రం బయలు పట్టుకొని నీతిమంతులు కనిపిస్తూ ఉంటాము. ఆ ఇంత దాటిందంటే మనల్ని పట్టే మనగాడే మరొకరు ఉండడు. అంత అపవిత్రత మనల్ని నిండిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు అనుక్షణం, అనుక్షణం, ఎన్నటెన్నటికి చూడండి ఆ మాట ఎంత బాగుందో. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏ మందిరమునకు? ఈ మందిరమునకు, ఈ మందిరమునకు కాదు, దేవుడు కట్టుకున్న ఈ మందిరమునకు, దేవుడు నిర్మించుకున్న దేహమనే ఈ మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే కదా నీవు కోరుకుంటున్నావు అంటున్నా ఆయన. ఎన్నటెన్నటికి పరిశుద్ధతే కదా అంటున్నాడు ఆయన. ఏమండి? మనము నిర్మించుకున్న దేహం అనే దేవాలయం అని, ఈ దేవాలయం పరిశుద్ధత అనుకుంటే ఇంకా కాసేపు ముచ్చెళ్ళిపోతామా లేదా అండి? దీన్ని ముచ్చెళ్ళిపోతామా లేదా? కాసేపు బీగాలు వేసేస్తాం కదా, ఎవరైనా ఉంటారా? లేదా ఒక్కరొచ్చి బీగాలు తెరుచుకున్నప్పుడు కూర్చుంటాం మనము, అందరూ ఉంటేనే ఉంటాం. మరి దీంట్లో దేవుడు ఉండాలనుకుంటాడా? అనుకుంటాడా? అనుకుంటాడా? అనుకోడమ్మా. మనము స్తుతించాలనుకుంటాడు, కూర్చొని వినాలనుకుంటాడు, నన్ను మహిమపరిచే స్థలం ఇది అనుకుంటాడు. అవునా కాదమ్మా? సమస్త జనులకు నా మందిరము ప్రార్థన మందిరంగా ఉండాలనుకుంటాడు. కానీ ఎన్నటికి కూడా పరిశుద్ధంగా ఉండాలన్నదే ఈ దేహం ఆయనకి. ఆయన ఎన్నటెన్నటికి నివసింపజేయాలంటే పరిశుద్ధత ఇందులో కోరుకుంటున్నాడు, యథార్థత ఇందులో కోరుకుంటున్నాడు. అంటే ఆయన వేడుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. అంటే పరిశుద్ధతకి దేహాలు కరువైపోయాయన్నమాట. అందుకే అన్నాను, సర్వమును కలిగించిన సర్వేశ్వరునికి స్థలం ఎక్కడా? మనలో ఇస్తున్నామా? దేహానికి ఇస్తున్నామా? దేవుని ఆలయం అనే మందిరం మనం కట్టుకున్న ఈ మందిరానికి ఇస్తున్నామా? ఫస్ట్ మన దేహానికి ఇవ్వాలి. నాలో ఉండు ప్రభువా, నేనున్నాను రా, నేను పరిశుద్ధంగా ఉన్నాను రా, నాలో కల్మషం లేదు, ఇంతకుముందు చేశాను ఎన్నో పాపాలు, చేశాను ఎన్నో మోసాలు, ఇప్పుడు నేను పవిత్రంగా ఉన్నాను ప్రభువా, నాలో కల్మషం లేదయ్యా, నన్ను కడిగారు కదా ఆ రోజు, బాప్తిసం తర్వాత కడిగారు కదా, నాలో ఏం లేదు ప్రభువా, ఒకవేళ ఇప్పటికైనా కొన్ని చేశాను ప్రభువా, ఇక నుంచి కూడా నేను చేయను ప్రభువా, ఇదిగో
నిష్ఠితంగా ఉన్నాను, నిష్కళంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను. ప్రభా స్థలం ఎక్కలేదు ప్రభా, నేను ఇస్తాను, నాలోకి రాయా, నాలో నివసించు, నా మాట ద్వారా నువ్వు సంతోషించు, నా పాట ద్వారా నువ్వు ఆనందించు, నా ఊహల్లో నువ్వు సంతోషించు, నన్ను చూసి కనీసం ఒక్క క్షణమైన నువ్వు సంతోషించని ఏ మనిషి అయినా చోటిస్తున్నామా దేహం అనే మందిరంలో ఆయనకి? ఇస్తున్నామో లేదో నిర్ణయం మనకే. ప్రేమైన దేవుని వారలారా, సర్వమును మాట ద్వారా కలిగించి సర్వేశ్వరుడు మనములు చేతులతో చేసుకున్నాడు కదా, ఇందులో నివసించాలని ఆయన కోరిక, ఇందులో నివసించాలని కాదు. అందుకే ఎన్నటికి పరిశుద్ధతయే నీవు కోరుకుంటున్న ఈ మందిరం అనే ఈ దేహానికి మనము దేవునికి చోటు ఇవ్వాలి. అదే ఆయన కోరుకుంటున్నది. ఎప్పటికైనా ఈ దేహంలో పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి. అది కోరుకుంటున్న దేవునికి అలా ఉంటేనే ఇష్టము తప్ప ఈ కట్టుకున్న ఈ నిర్మాణానికి మాత్రం మనము ఇలా కనెక్ట్ అయిపోయి దేహాన్ని మర్చిపోయి బ్రతికామనుకోండి, సర్లే నాన్న ఈ కట్టుకున్న ఈ దేహము లేకుండా మీరు కట్టుకునే ఈ మందిరము నేను యేసుక్రీస్తు అని వచ్చిన రోజు ఇక్కడే ఉండిపోతుంది, లేదా అంత భస్మమైపోతుంది, ఇది నమ్ముకున్న నీవు కూడా ఇక్కడే ఉండిపో అంటాడేమో. అలా అనొచ్చేమో. ఎందుకంటే మనం ఇక్కడే మబ్బిపోయాము, మన ఊహంత ఇక్కడే నిండిపోతే. అలా ఉండొద్దు అంటున్నాడు ఆయన. అలా ఉండొద్దు. పరిశుద్ధత నీలో ఉండాలి, పవిత్రత నీలో ఉండాలి. నేను కట్టుకున్న నీ దేహం అనే ఈ దేవాలయంలో నేను నివసింపజేయాలనుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత నాకు కావాలి. అలా ఉంటే వస్తానంటున్నాడు ఆయన. అలా రప్పించుకుందామండి మనమంతా, ఆ పరిశుద్ధతను ధరించుకుందామండ. అలాంటి ఆలోచన కలిగి ఉంటేనే తప్ప దేవుడన్న ఆయన సర్వేశ్వరుడు మన దేహాల్లో నివసింపజేయాలంటే మనలో పరిశుద్ధత, యథార్థత, పవిత్రత, నిష్కళమతత్వము, నిర్దోషతత్వము, ప్రేమించే సద్గుణము, అందరితో యథార్థంగా కలిగి ఉండే సద్గుణము, అందరితో సమాధానపరిచే సద్గుణము, వీటిని అన్నిటిని ధరించుకుంటే తప్ప పరమందున్న దేవుడు సర్వమును కలిగించిన సర్వేశ్వరుడు మనలో నివసింపడని ఈ వాక్యాన్ని చెబుతూ, ప్రియమైన దేని వారలారా, ఇలాంటి మాటలు ఎన్నెన్నో అంటే నేనేదో చెబుతున్నానే గొప్ప కాదు, కానీ వాళ్ళకంటే నేను చిన్నవాడినే. అయ్యవార్ల కంటే, సార్ల కంటే, పాస్టర్ల కంటే చాలా చిన్నవాడినే. నేనేం ఎవరికంటే ఎక్కువ నేను ఎప్పుడూ హెచ్చించుకోను. ఎందుకంటే ఇలా యూట్యూబ్ పెడుతున్నాం. కొందరైనా ఎక్కడో ఒక్కరైనా దేవుని మాటని వాస్తవాన్ని అవాస్తవాన్ని గ్రహించి, ఒక్కరైనా 100 మందిలో అంటే ఒక్కరైనా అవును కదా దేవుని పని అంటే ఇది కదా, దేవుడు అంటే ఇది కదా అని తెలుసుకొని ఒక్క హృదయం అన్న మారుతున్న ఒక ఆలోచనతోటే చిన్న యూట్యూబ్ ఛానల్ చేసామండి. కొన్ని రోజులు మాత్రం అయింది. మీరు కూడా దయతో మీకు ఆలోచన పుడితే ఇలాంటి ఎన్నో మాటలు మేము అన్నిల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటాం. ఇలా మందిరంలోనికి లేక కొన్ని పాస్టర్లు ఉన్న చోటుకి రావాలంటే కొంతమంది రానివ్వరు, కొంతమంది అవకాశం ఇస్తారు, కొంతమంది అవకాశం మీరు ఎందుకంటే మాకు పాస్టర్లు ఉన్నారని కొంతమంది అంటారు, కొంతమంది అయితే మేము ఉండగా ఎవరో ఏం అవసరం అని కొంతమంది అంటూ ఉంటారు. అందుకనే మేము సొంతంగా అన్నిల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేస్తూ ఉంటాం. ఎందుకంటే నా పేరే తెలియని నా ప్రజలు ఎందరో ఉన్నారు అంటాడు ఆయన. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు. అయ్యా, దున్నని బీడు భూములు ఎన్నో పడిపోయాయి కదా, నా కొరకు తెలిసిన మీరైనా కొందరైనా వెళ్ళి రక్షిస్తారా అన్న ఆలోచన మాకు మెదిలింది కనుక ఇలా యూట్యూబ్ ద్వారా ఎంతోమంది వినాలని ఒక ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ చేశామండి. అది జేసీజీ సైమన్ అని కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది. ఇలాంటి విషయాలు, ఇలాంటి మాటలు కొన్ని మాత్రమే అన్నీ నేను చెప్పను, కానీ మా వంతుగా దేవుడిచ్చిన మాకు సహకారంగా దేవుడిచ్చిన ఆత్మశక్తితోటి కొన్ని మాటలు మీకు తెలపగలం, మీరు వినగలరు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి మాలాంటి వారిని ప్రోత్సహించి దేవుని మాటల్ని ముందుకు పంపించాలన్న మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకొని ముందున్న సమయాన్ని సారకు మనము అప్పచెప్పుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నాడమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం కన్న తండ్రి. నాయన సర్వమును నోటి మాట ద్వారా కలిగించి, నాయన నీ పోలికగా నీ స్వరూపమందు తండ్రి మమ్మల్ని కని చేతులతో చేసుకున్న ఈ దేహంలే మీరు ఉండాలనుకుంటున్నారు కన్న తండ్రి. అలాంటి దేహాలు తండ్రి ఎందరైతే మీకు సోటిచ్చి నిలకడగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా ఉన్నారు కన్న తండ్రి, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునండి. విన్న మాటలు తండ్రి అన్ని కాకపోయినా కొన్నైనా తండ్రి హృదయాలు ఫలించేసేటట్లు మీ కృప చూపించండి కన్న తండ్రి. ఈ సంఘాన్ని, ఈ సంఘ కాపరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కన్న తండ్రి.
సంఘాన్ని పరిశుద్ధులుగా పవిత్రతలుగా నిర్దోషులుగా తండ్రి, నిష్కలంకులుగా తండ్రి నడుపుచున్న మీ కుమారుడైన అయ్యగారు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని చల్లగా దీవించండి. మంచి మనసున్న సేవకుడు తండ్రి, మీ కృపలు భద్రపరచండి నాయన. యథార్థత, పరిశుద్ధత, తగ్గింపు స్వభావం మీ కుమారుడు మాకు కనిపిస్తుంది కన్న తండ్రి. సర్వమును ఎరిగిన కన్న తండ్రి, మీకు మాత్రమే సర్వముని తెలుసు తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని చల్లగా దీవించండి ఆయన. ఎన్నో ఆత్మలు రక్షించగలిగే మనస్సు, ప్రయాస, ప్రయత్నం దయచేయండి కన్న తండ్రి. మా కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. వింటున్న ప్రతి మాట కూడా తండ్రి మీకు అనుకూలంగా మీ ఇష్టాన్ని నెరవేర్చే వారిగా, పరిశుద్ధతకు, యథార్థతకు మాలో చోటునిచ్చే మనుషులుగా మమ్మల్ని సరి చేసుకుని మనసు మాకు దయచేయండి కన్న తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచి సమాధానంగా, శాంతికరంగా మీ కృపలో వాడుకొని నిలబెట్టుకున్నామని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొంచున్నామా కన్న తండ్రి.